మొదటిగా అవసరం లేకపోతే ఎప్పటికీ ఇవ్వడు. రెండవదిగా దానివల్ల మనకు నష్టం జరుగుతుందేమో అని చెప్పి కూడా ఇవ్వడు. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ప్రభువుని మనం ఏదైనా అడిగితే అది మనకు ప్రభు ఇవ్వడు. అప్పుడేంటి, అది నాకు హాని చేస్తుందేమో, దానివల్ల ప్రభుకు దూరం అవుతానేమో, అది నాకు అవసరం లేదేమో, సరే ప్రభు అని చెప్పాలి. మనకి ఏది జరిగినా కూడా రోమా 8:28 ప్రకారం సమస్తమును సమకూడి జరిగించేటువంటి దేవుడా. కాబట్టి చాలా మంది నిరుత్సాహపడటం, ఇప్పుడు చాలా మంది ఇలా ఉంటాం. అయితే ప్రభు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలి అది మాత్రమే ఇస్తాడు. శ్రమ దినమున నీవు కృంగినేడలా చేత కాని వాడు నువ్వు. శ్రమలు ఎందుకు వస్తాయి? లోకంతో పాటు శిక్ష నీకు అవసరమా? లోకంతో పాటు ఉన్నటువంటి భయంకరమైన నరకం నీకు ఇవ్వకూడదనే కదా ప్రభు ప్రేమించి ఈ లోకముననే శిక్ష విధిస్తున్నాడు నీకు. నువ్వు ఏదైనా పొరపాటుగా మాట్లాడితే వెంటనే నీకు ఏదైనా దెబ్బ తగ్గడము, ఏదైనా జరగడం అలా జరుగుతుందంటే, అయ్యో ప్రభు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, అందుకే నన్ను కొట్టాడు, అందుకే నాకు దెబ్బ తగిలింది అనుకోవాలి. అందుకే ఇక్కడ క్లియర్గా రాయకూడదు. ఆయన లోకంతో పాటు మనకు శిక్ష తీర్చేవాడు కాదు కాబట్టి మనకు శిక్ష విధించేటువంటి దేవుడు. ఇప్పుడు మనము చిన్న పిల్లలను మనం ఎలా చూస్తాం? చిన్న పిల్లలు చూడగానే ముద్దించి అలా మనం ఎలా ఎత్తుకుంటాం? దేవుడు కూడా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను అంటాడు. మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుపుడు ముట్టిన సమానం. మన కంట్లో చిన్న నలుసు పడినా మనం ఏం చేస్తాం? వెంటనే వాటర్ పోసి కానీ తుడుచుకొని కానీ కన్ను క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. దేవుడు కూడా మనల్ని ఒకవేళ విరోధైనటువంటి అపవాది కానీ లోకం కానీ మనల్ని ముడితే దేవుడు వాళ్ళకి ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి? భయంకరమైనటువంటి నరకం. చాలా మంది ఆ లోకస్తుల విషయంలో చాలా బాధ కలిగి ఉంటారు. వారు చాలా అభివృద్ధి చెందుతున్నారు, తర్వాత వాళ్ళు ఎంతో చెడ్డవారు అయినా ప్రభు వారిని ఆశీర్వదిస్తున్నారు. కేవలం ఈ లోకం వరకే ఆశీర్వాదం. వారికి దేవుడు ప్రభువును నమ్మనేటువంటి వారికి, ఆ సాతానుకు లోబడి జీవించే వారికి, లోకంలో జీవించే వారికి, లోకపు ఆశలకు లోబడి జీవించే వారికి, లోకపు కోరికలు తీర్చుకుంటూ ఈ లోకంలో బ్రతికే వారికి చిట్ట చివరికి దేవుడు ఇచ్చేటువంటి స్థలం ఏమిటి? భయంకరమైన నరకము. దేవుడు ఇంకో మాట చెప్తుంది, పగ తీర్చడం మీ పని కాదు, అది యెహోవా పని. పగ తీర్చడం అనేది చాలా మంది మనము మన లోకస్తులు కావాలని మనతో గొడవ పెట్టుకోవడానికి ఈవెన్ నా జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. లోకస్తులు చాలా మంది, నేను చాలా మంచిగా ఉన్నా, వాళ్ళతో చాలా మర్యాదగా మాట్లాడుతున్నా కూడా కావాలని గొడవ పెట్టుకోవడానికి, కావాలని నా దగ్గరికి రావడం సరే. అయితే ప్రభువు పగ తీర్చుట నా పని. తిరిగి మనం వారు మాట్లాడినట్టు తిరిగి మాట్లాడకూడదు. ఒక చెంప కొట్టువాని వైపు నీ రెండవ చెంప కూడా తిప్పు అంటే అర్థం ఏమిటి? చెంప కొట్టించుకోవడానికి కాదు, అదొకటే కాదు. వారు ఏదైనా మనం దుర్భాష మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలా? ఓర్చుకునే వారంగా ఉండాలి. ప్రభు కలవలసిన ఏం చేశాడు? ఆయనకు ఉమ్మి వేస్తున్నారు, ఒకవైపు కొడుతున్నారు, ఒకవైపు తిరుగుతున్నారు, ఒకవైపు అపహాసం చేశారు. చివరికి తనతో పాటు వేలాడబడిన దొంగలు కూడా, నీవు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. ప్రభువుకు తనను తాను రక్షించుకోవడం అసాధ్యమా? ఆయన అంటాడు, నేను తండ్రిని వేడుకుంటున్న 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది సైన్యము దేవుడు పంపడని నీవు అనుకుంటున్నావా అంటాడు. అంటే ప్రభు కలువరి సిలువలో నుంచి దిగడం కాదు ఆయన పని. కలువరి సిలువలో మరణించి ఆ రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మనకు విమోచన కలగాలి. ఇది అక్కడ ఉన్నటువంటి పద్ధతి. కాబట్టి ప్రభు మనల్ని శిక్షిస్తున్నాడంటే మనం సంతోషించాలి. ఎందుకంటే దేవుడు నరకం నుంచి తప్పించి ఈ లోకంలో శిక్షించి గుణపరిచే ప్రభు నేను పరలోకం కొరకే, తన రాజ్యం కొరకే, తన కుమార్తెగా నేను సిద్ధపరచుకుంటున్నాడని అర్థం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభు నాకు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు ఎప్పుడు. ఎందుకంటే నువ్వు పుట్టిన దినం మొదలు దినం వరకు కూడా ఎవరిథింగ్ ప్రభు తెలియని వాడు. ఆయన ఎప్పుడు ఏది అనుమతించాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన సెలవు లేకుండా మన తల వెంట్రుకల్లో ఒకటి కూడా నేల కాలదు. నేను ఇలా చేసింటే అలా జరగకపోయి ఉండినేమో, నేను ఇక్కడికి వెళ్ళకపోతే అది తప్పించుకునేవాడినేమో, దాన్నేమో అని మనం అనుకుంటాం. కానీ ప్రేమ సహోదరుడా, అది దేవుని యొక్క ఏర్పాటు. దేవుని ఏర్పాటు కాబట్టి
ఆయన మన జీవితంలో ఏది అనుమతించాలి, ఏది అనుమతించకూడదు అని ఎవరికి తెలుసు. యోగు యోగు తన జీవితంలో చెప్తాడు. యోగు తన జీవితంలో ఏంటంటే, సాతాను యోగు దగ్గరికి వెళ్ళేటప్పుడు, నువ్వు ఆయన చుట్టూ కంచె వేసావు కదా అని, మరి అందుకే ఆయన నిన్ను గణపరుస్తున్నాడు, అంతగా ఆరాధిస్తున్నాడంటే ప్రభు సెలవుతోనే యోగు దగ్గరికి వెళ్ళింది. దేవుడు అనుమతిస్తే తప్ప ఏది కూడా మన దగ్గరికి రాదు. కాబట్టి మనం ప్రభువును మనం చాలా చాలా జ్ఞానంతో ఉండాలి, చాలా జ్ఞానంతో. మనం ఏది జరిగినా కూడా అది ప్రభువును మహింపరచాలి. ఆయన అంటాడు కదా, చాలా ఇష్టమైనటువంటి ఈ బైబిల్ గ్రంథం మొత్తం మీద నాకు ఇష్టమైనటువంటి, చాలా ఇష్టమైనటువంటి వాటిలో ఒక మాట ఏంటంటే, ప్రభు వల్ల మనం మేలు అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా అంటే, ఆయన మేలు ఇచ్చినప్పుడు తీసుకున్నాం, కీడు తీసుకోమా. సంతోషంతో ప్రభు ఏ పాత్ర ఇచ్చినా మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు.